ఆదికాండము 45వ అధ్యాయం. యోసేపు తన సోదరులకు తనను తాను పరిచయం చేసుకోవడం, వారిని క్షమించడం మరియు తన కుటుంబం మొత్తం ఐగుప్తుకు రావాలని కోరుకోవడం గురించి తెలియజేస్తుంది. ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం ఇలా ఉంది. తన సోదరుల పశ్చాత్తాపాన్ని చూసిన యోసేపు ఇకపై తన భావోద్వేగాలను దాచుకోలేక తన సేవకులందరినీ బయటికి పంపి సోదరుల ముందు ఏడ్చి, నేనే యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. సోదరులు ఆశ్చర్యపోయి భయపడతారు. తనను ఐగుప్తుకు అమ్మినందుకు సోదరులారా భయపడకండి, దుఃఖపడకండి అని యోసేపు వారిని ఓదారుస్తాడు. ప్రాణాలను కాపాడటానికి, తమ వంశాన్ని నిలబెట్టడానికి దేవుడే తనను ముందుగా ఐగుప్తుకు పంపాడని యోసేపు స్పష్టంగా చెబుతాడు. తనను ఇక్కడికి పంపింది సోదరులు కాదు, దేవుడేనని అతడు అంగీకరిస్తాడు. కరువు ఇంకా 5 ఏళ్ళు ఉంటుందని, కాబట్టి తండ్రి యాకోబును తమ కుటుంబాలన్నింటినీ ఆస్తులను తీసుకుని వెంటనే ఐగుప్తుకు రావాలని యోసేపు సోదరులకు చెబుతాడు. యోసేపు సోదరులు వచ్చిన వార్త తెలిసి ఫరో సంతోషించి వారు ఐగుప్తుకు రావడానికి కావలసిన బండ్లు, అవసరమైన ఆహారాన్ని పంపమని, ప్రయాణంలో క్షేమంగా ఉండాలని యోసేపుకు చెబుతాడు. యోసేపు తన సోదరులకు బండ్లు, బట్టలు, వెండి ఇచ్చి సాగనంపుతాడు. వారు కనానుకు వెళ్ళి యోసేపు బ్రతికే ఉన్నాడని, ఐగుప్తు అంతటికీ ఏలుబడిదారుడని యాకోబుకు చెబుతారు. ముందుగా నమ్మని యాకోబు యోసేపు పంపిన బండ్లను చూసి ఆత్మ లేచి, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చనిపోకముందు అతన్ని చూస్తాను అని సంతోషిస్తాడు. ఇది దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు యోసేపు చూపిన అపారమైన క్షమాగుణాన్ని తెలియజేస్తుంది.